చేసేది గుళ్ళో పౌరోహిత్యం. కానీ ఆ పూజారి కాస్త బంగారు కోసం వైల్డ్ క్రిమినల్ గా మారాడు. ఒంటరిగా గుడికొచ్చిన వృద్ధ మహిళను టార్గెట్ చేసుకున్నాడు. అత్యంత దారుణంగా ఆమెను గుళ్ళోనే హతమార్చాడు. ఆమె వండిపోయిన నగలను దోచుకున్నాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు చిక్కాడు. కోర్టులో హాజరుపరచడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2022లో మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగిన మహిళా హత్య కేసులో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షను విధించింది. ఏపీలోని మార్కాపురం జిల్లా పామూరు మండలం బాలసుబ్బయ్య నగర్కు చెందిన అణుమాల మురళీకృష్ణ అలియాస్ కిట్టు మల్కాజ్గిరిలోని విష్ణుపురిలో నివాసముంటూ స్థానిక స్వయంభూ సిద్ధి వినాయక గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. పేరుకు పూజారే అయినప్పటికీ అతడు చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులు పాలయ్యాడు. విష్ణుపురి ఎక్స్టెన్షన్లో నివాసముంటున్న గోర్తి వెంకట నారాయణమూర్తి భార్య ఉమాదేవి రోజు గుడికొచ్చేది. దీంతో ఆమెతో కాస్త పరిచయం పెంచుకున్నాడు మురళీకృష్ణ. కానీ అతని ఆలోచన అంతా ఆమె ఒంటి మీదున్న బంగారు నగల మీదే ఉండేది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై అతని కన్ను పడింది. వాటిని దోచుకునేందుకు అవకాశం కోసం వేచి చూశాడు మురళీకృష్ణ. అదే ఏడాది ఏప్రిల్ 18న రాత్రి 7:30కు ఆలయానికి వచ్చిన ఆమెను గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పాడు. ఆ టైంలో భక్తులెవరూ లేకపోవడంతో ఉమాదేవిపై ఐరన్ రాటుతో బలంగా కొట్టాడు. తలపై గట్టిగా మోది హత్య చేశాడు. ఉమాదేవి ఒంటిపోయిన నగలను కాజేశాడు. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి గర్భగుడిలో దాచి 3 రోజుల పాటు గుడికి తాళాలు వేసి శుభ్రం చేశాడు. అప్పటికే మృతురాలి భర్త ఫిర్యాదుతో మల్కాజ్గిరి ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు గాలించారు. మరోవైపు డెడ్ బాడీ కారణంగా గుడిలో నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో మృతదేహాన్ని పూజారి గుడి వెనక గల చెట్ల పొదల్లో పారేశాడు. మృతురాలి చెప్పులు గుడి బయట లభించడం, పూజారి పొంతనలేని సమాధానంలో చెబుతూ ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నగల కోసమే హత్య చేసినట్లుగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు మురళీకృష్ణపై నేరాభియోగ పత్రాన్ని సమర్పించారు. బాధితురాలు తరపున అడిషనల్ పీపీ ఎస్ కోమలత వాదనలు వినిపించారు. కేసును విచారించిన మల్కాజ్గిరి కోర్టు 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డి కిరణ్ కుమార్ మురళీకృష్ణకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, 7,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.